ఫేక్ న్యూస్. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ పోచారం మున్సిపల్ పరిధిలోని కొరంల రెవెన్యూ సర్వే నంబర్ 311 312 313 324 326 రియల్ ఎస్టేట్ వ్యాపారులు గౌడ వృత్తిదారులకు చెప్పకుండా రాత్రి అధికారుల అండతో 85 తాటి చెట్లను జెసిబి సాయంతో తీసివేసిన సందర్భంగా 3 రోజులుగా గౌడ సంఘాలు నాయకులు దీక్ష చేస్తున్న విషయం విదితమే. 3వ రోజున దీక్షకు సంఘీభావంగా మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్, టిపిసిసి ఉపాధ్యక్షుడు వజ్రాష్ యాదవ్, బిబ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీజేపీ ఓబీసీ అధ్యక్షులు ఆనంద్ గౌడ్, పంజాల శ్రవణ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాటి చెట్లను తీసివేయడం హీనమైన చర్యగా భావించి గౌడ్ సంఘాలకు చాలా అన్యాయం చేశారని, 85 చెట్లను తీసివేయడం చాలా బాధాకరం, తీసివేసిన చెట్లకుగాను మళ్లీ చెట్లను పునరుద్ధరించాలని, జరిగే వరకు మేము గౌడ సంఘాల అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గీత కార్మిక సంఘం అధ్యక్షుడు కట్ట దర్శన్ గౌడ్, ఉపాధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్, కార్యదర్శి బైరు పాండు గౌడ్, డైరెక్టర్ కట్ట ఆంజనేయులు గౌడ్, దేశగోని బాలరాజు గౌడ్, పల్లె బాబురావు గౌడ్, భిక్షపతి గౌడ్, ఓరుగంటి వెంకటేష్ గౌడ్, భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీపీ వై సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే అవకాశం ఉందంట. మరి మాకైతే తెలియదు. మరి ప్రభుత్వం దీని మీద మేము పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది. అన్న కూడా కరీంనగర్ లో ఉండి రాలని చెప్పాడు. మేము జూపల్లి కృష్ణారావుని కలుద్దాం, అందరం మన గౌడ సంఘం తరఫున పొన్నం ప్రభాకర్ని కలుద్దాం. మరి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన కూడా కలుద్దాం. మరి ఈ సమస్య ఇవాళ కొరంలో జరిగిన సమస్యను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊళ్ళో కూడా జరగకుండా, ఒకవేళ జరిగితే మనం అందరం ఐక్యమత్యంగా ఉండి ఉద్యమించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌడ సంఘం తరఫున మా అధ్యక్షునికి, మా కమిటీకి, మరి ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున్న గౌడ బంధువులందరికీ నమస్కారాలు చెప్తూ జై గౌడన్న, జై జై గౌడన్న, గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత, సర్వాయి బాబన్న వారసుల ఐక్యత, సర్వాయి బాబన్న వారసుల ఐక్యత. వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కానీ కొంతమంది లాండి మాఫియా, లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్తో ఇక్కడ ఈ వెంచర్ ప్రారంభించింది. వెంచర్ ప్రారంభం చేసుకోవడంలో మేము ఎవరు వద్దనట్లేదు, కానీ కావాలని చెప్పి గౌడ కులస్తులు చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళ వృత్తిని ఎట్లయినా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో కొంతమంది ఉన్నట్టున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్న చెట్లని అంటే ఇలా సంప్రదించకుండా, ఇక్కడ పెద్ద కుటుంబాలు, ఇక్కడ దాదాపు 300 కుటుంబాలని, దీనికి అధ్యక్షుడు ఉంటాడు, వాళ్ళ సంఘం ఉంటుంది, సంప్రదించకుండా అధికారులని మేనేజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే పని అవుతుందని చెప్పి ఇలా ఒక ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే చెట్లన్నీ తీసేయడం జరిగిందన్న. ఈ విషయం మొన్న రాగానే గౌరవ ఎంపీ గారికి, రాజేంద్రన్న గారికి నేను ఫోన్ ద్వారా చెప్పడంతో నేను అక్కడ ఆ ప్లేస్కి వచ్చి నేనే సందర్శిస్తాను, కులస్తులకు అండగా నిలబడదాం, మనంతో ప్రయత్నం చేద్దామని చెప్పి అన్న కూడా చెప్పడంతో ఈరోజు ఆ కార్యక్రమం మీదనే స్వయంగా అన్న రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ గౌడ్ అన్న కానీ, సుభాష్ అన్న కానీ, ఇక్కడ మా బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ గౌడ కులస్తులకు పూర్తి మద్దతుతో ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడైనా అక్కడ ఎవరైతే వ్యాపారం కోసం ఈ భూమిని కొనుగోలు చేసిందో వాళ్ళకి ఉన్న కుటుంబాలకు న్యాయం చేసే విధంగా, గతంలో జరిగిన సంఘటనలోనే ఎక్కడైతే 5-6 చెట్లు తీస్తే కూడా వాళ్ళకు గుళ్ళు కట్టేయడము, లేకపోతే ఇంకేదైనా న్యాయం చేయడము, వాళ్ళకి ఇబ్బంది ఆర్థికంగా సహాయం కార్యక్రమాలు ఉంటుండే. కానీ ఇక్కడ కావాలని చెప్పి వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఎంపీ గారు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ అవకాశం అంటే మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కటే విషయం చెప్తున్నా అన్నగారికి, ఎందుకంటే ఈ జిల్లా ఇన్ఛార్జిగా మళ్ళీ అధ్యక్షులు గారు ఉన్నారు కాబట్టి జంగి యాదవ్ అన్న గారికి, పక్కకు 4 ఎకరాలు ఉందన్న గవర్నమెంట్ ల్యాండ్, చెట్లు తీసేసారు, అదే చెట్లని యథావిధిగా పక్కన పెట్టించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇవాళ ఆయన పుట్టినరోజు గుర్తు చేసుకుంటున్నా, ఎందుకంటే నాకు కూడా అదే ఇవాళనే పుట్టినరోజు కాబట్టి. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో 360 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 5 ఎకరాలు ఇస్తా అని చెప్పి, మీరు ముఖ్యమంత్రి గారికి దగ్గర ఈ జిల్లా నుంచి కూడా మీరు ప్రాతినిధ్యంగా వహించినారు. మరి బీసీ నాయకులు మాకు నమ్మకం ఉన్నది,
పొన్నం ప్రభాకర్ అన్న గారి దృష్టికి కూడా ఈ సబ్జెక్ట్ ఉన్నది, ఇప్పుడు మహేష్ అన్న దృష్టిలో ఉంది. మీరు కొద్దిగా దీన్ని డక్కా కొడితే పని అయిపోతుంది అన్న. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు ఎవరికి కావాలి? రాత్రి చెట్లను నరికేస్తే ఆత్మ ఘోష అన్న. వీళ్ళకి ఇంకేం లేదు, వచ్చి పెద్ద మంచి సొసైటీ వాళ్ళని అడిగి అన్న ఇది చేసుకున్నా ఈ సంగతి ఆ గుడి ఆ బడ ఏమైనా కావాలంటే నేను చేస్తా అన్న అంటే అన్ని ఏరియాల్లో జరుగుతున్నాయి అన్న. ఏదైనా మాట్లాడుకొని వాళ్ళకి న్యాయపరంగా వాళ్ళ సలహాలు తీసుకుంటే ఈ పంచాయతీ ఉండకు. మేము ఆర్డర్ తెచ్చుకున్నాం కొట్టేసాం అంటాడు సిఐ, ఏమంటాడు ఎక్సైజ్ సిఐ, కొట్టించినాం నేను లీవ్లు ఉన్నా నేను బయట ఉన్నాను అంటున్నాడు. 3 చెట్లు అంటాడు. ఆమె ఎస్ఐ వచ్చింది నందిని, అయ్యో సార్ ఏం సార్ ఇదంతా ఇన్ని కొట్టేసిరా అని అన్నాడు. అందుకే మీరు దయచేసి మంత్రి పొన్నం గారి దృష్టికి ఈ సబ్జెక్ట్ తీసుకొని మాకు 4 ఎకరాలు అక్కడ మా సొసైటీకి ఇప్పిస్తే ఈ పెట్టిన చెట్లను యథావిధిగా ఆడ పెట్టుకోవచ్చు. ఆ టెక్నాలజీ కూడా ఉన్నది. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారు కూడా మాకు మోపులు ఇవన్నీ కూడా ఇస్తున్నట్టు మన గౌన్లో ఇంత పెద్ద సమస్య ఉంది. ఇది హైదరాబాద్ దగ్గర ఉన్నది. ఇది మీరు దయచేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తారని మా ఒక నమ్మకం అందరి తరఫు నుంచి. ప్రతి గ్రామంలో గౌడ సంఘాలు వాళ్ళకు జీవనోపాధి కోసమే ప్రతి ఒక్క గౌడ సోదరులు కూడా సంవత్సరానికి ఒకసారి మీటింగ్లు పెట్టుకొని ఎవరి తాళ్ళు వాళ్ళు పంచుకొని ఆ తాళ్ళని ఎత్తుకొని బతికే ఈ ఈత కార్మికులని, ఇలాంటి రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు వాళ్ళ ఆలోచన తప్పుగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళకి పర్మిషన్ వచ్చినా కూడా ఇక్కడ వచ్చి గౌడ సంఘాల సోదరులని కన్సల్ట్ చేస్తే ఎన్నో వెంచర్లు అవుతున్నాయి. కానీ ఎక్కడ కూడా వెంచర్ చేసేటోళ్ళు గౌడ సంఘం ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ కలిస్తే వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకొని దానికి ఏదో ఒక ప్రతిఫలంగా దానికి సాల్వ్ చేసే విధంగా నడుచుకునేది. కానీ వీళ్ళేందో మళ్ళీ ఇక్కడ గౌడయిజమా అన్యాయమా వీళ్ళు ఏం చేస్తారనే ఆలోచనతో చేసిరో తెలియదు. కానీ తెలిసి చేసిరా అంటే తెలియక చేసినట్టే వాళ్ళు ఇంతకుముందు కూడా వెంచర్ చేసినట్టు మా బాబురావు చెప్పాడు. వెంచర్ చేసిన వాళ్ళకు ఇలాంటి సమస్యలు అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు అట్లా చేసిరో దాని మీద కూడా మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించమని వజ్రేష్ అన్నని కోరితే నేను వస్తపామై మాట్లాడతానని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన వజ్రేష్ అన్న గారికి మా గౌడ సోదరుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే మేమే గౌడ సోదరులమే కొట్లాడుకుంటాం నేను అనుకుంటే కాదు, అన్ని కులాలు కూడా మన వనగారిన వర్గాలు బీసీలు అన్ని కులాలు కూడా ఏకమై ఏ కులానికి ఆపద వచ్చినా అందరం కలిసి పోరాటం చేయాలని ఈ యొక్క కోరుకుంటూ ఈ యొక్క సమస్యని ఎట్లా సాల్వ్ చేసుకున్నా అనేది పెద్దలు మీరు సంఘం నుంచి మీరు ఆలోచన చేయండి, పెద్దలు వజ్రేష్ కూడా ఆలోచన చేస్తారు. ఈ సమస్యను పరిష్కరించే విధంగా జరిగిన నష్టం జరిగిపోయింది. ఇక మీదట కూడా నష్టం జరగకుండా మిగతా తాళ్ళను కూడా ఏ ప్లేస్లో ఉంటే ఆ రోడ్ ప్లేస్లో దాన్ని ఎక్స్చేంజ్ ఒక తాడు తీసి ఇంకా 3 తాళ్ళు 4 తాళ్ళు పెట్టే విధంగా ఈత చెట్లు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈత చెట్లు పెంచుకోవాలని గవర్నమెంట్ కూడా నీకు ఇస్తున్నది. కాబట్టి వాళ్ళని కూడా వెంచర్ చేసిన వాళ్ళని కూడా ఒక చెట్లు తీస్తే 4 చెట్లు పెట్టే విధంగా ఇక్కడ మాకు కాలువ ఉందన్న, ఈ కాలువ పొంటి కానీ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పొంటి కానీ ఈ వెంచర్ రోడ్ల పొంటి కానీ తాళ్ళు పెట్టే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ గారు, పాండు గారు, ఆంజనేయులు గారు, బాలరాజు గారు, మీరు మద్దతన్ గౌడ్ గారు, గౌతమ్ గారు, జగదీష్ గౌడ్ గారు, ప్రభంజన్ గౌడ్ గారు అందరికి పేరు పేరిన నమస్కారం. గొర్రెమల గ్రామం ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని జీవిత కార్మికులుగా ఉన్న వృత్తి కూడా చేసుకున్నామంటే ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ చేసుకొని మనకేం బాగలేదు. కానీ భూమి నీదే కావచ్చు, కానీ చెట్టు మాది ఇవాళ ఈ చెట్లు 5 ఏళ్లకు 10 ఏళ్లకు పెరిగే చెట్టు కాదు. 20 ఏళ్ళు 20 ఏళ్ళు పెరిగిన కళ్ళు కట్టుకొస్తే కాబట్టి ఇవాళ ప్రభుత్వం వాల్కా చెట్టు నా ఇంట్లో ఒక చెట్టు కొట్టుకోవాలంటే కూడా పర్మిషన్ కావాలి, ఏ చెట్టు అయినా పర్మిషన్ కావాలి. కానీ ఇవాళ ఒక వృత్తిలో ఉన్నటువంటి మా గౌడ మిత్రులకి అన్నం పెట్టి అక్కడి చేసుకున్నటువంటి కలకల్ లాంటి చెట్టుని మా పర్మిషన్, మా దశరథ్ గారి పర్మిషన్ లేకుండా, మా సంఘం పర్మిషన్ లేకుండా ఈ తాత జాగిర్లాగా
ఏదో 1000 రూపాయలు కడతా 900 రూపాయలు కడతా అంటే ఈ చట్టానికి సంబంధించిన అంశం కాదు కనుక చట్టం సంబంధించిన అంశం నేను ఒకటే అంతగాతో మాట్లాడుతున్నాను. దీంట్లో ఎన్ని చెట్లు అయితే కొట్టింది అన్ని చెట్లు ఈ పక్కకు గవర్నమెంట్ భూములు గద్దె లెక్క వాలిపోతున్నారు. పేదవాడికి 60 గజాల ఇల్లు కనుక చేతులు రావట్లేదు. కానీ వేలం పాట వేసి అమ్ముకోవడం, రియల్ ఎస్టేట్ మాఫియాలు రకరకాల పద్ధతులు కబ్జాలు పెట్టుకో అమ్ముకోవడం, ఇలా వేల కోట్ల రూపాయలు పెద్ద వాళ్ళకి అంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములే కామధేనులాగా ఆదాయాన్ని కట్టబెట్టే మార్గాలు అయితే ఉన్నాయి. వాళ్ళని అడిగేటప్పుడు ఎవరు లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికి కూడా ఇదంతా గ్రామీణ ప్రాంతం అతి వృత్తి మీద ఉండాలనే కోరిక చాలా మంది లేదు. అసలు ఇప్పటికి జనరేషన్ ఉండలేదు. కానీ గతి లేక గత్యంతరం లేక మరో మార్గం లేక ఇప్పటికి కూడా పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు అంటే 72 సంవత్సరాలు 72 సంవత్సరాలలో కూడా కళ్ళు తీసుకొని బతుకుందంటే కుటుంబానికి ఎంత అవసరం ఉందో మనకు అర్థం కాదు. తాడి చెట్టు వ్యాపారం కోసం వస్తారు. ఆ కుటుంబాన్ని పోషించడానికి మరో మార్గాలు లేకపోతే ప్రాణాన్ని పనంగా పెట్టి తాళ్ళు ఎక్కడానికి పోతున్నాం అంటేనే ఇంటికి అంటారు అయ్యా బయలుగా పోయినా ఆ మనిషి తాళ్ళు ఎక్కడానికి పోయి ఇంటికి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేకుండా జీవితాన్ని కాబట్టి ఇంత జీవితాన్నే పనులు పెట్టి వృత్తిని కొనసాగించింది. వీళ్ళ పట్ల ఈ 900 రూపాయలు కడతాం. అన్యాయం ఏదైతే జరిగిందో 84 చెట్లు తీసినట్టు కారుస్లో ఉన్నాయి. వాళ్ళతో డిస్కస్ చేసి ఎక్సైజ్ వాళ్ళు కానీ అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఈ సొసైటీ వాళ్ళను ఇక్కడ తీసి లెవాట్ చేసే వాళ్ళను డిస్కస్ చేయించేసి ఆ సమస్య పరిష్కరించుకుంటే బాగుండేది. కానీ ఆ సమస్యను ఒక ఉత్పన్నం చేసింది. 84 చెట్లు పోయినాయని పాపం వాళ్ళ కోసం చెప్తా ఉంది. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ సాయంత్రం వరకైనా రేపు కానీ ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో సొసైటీతో డిస్కస్ చేసి వీటికి నష్టపరిహారం ఏ రకంగా చేయాలి. ప్రభుత్వానికి అసలు ఎక్కడ పెడతారు ఈ 80 చెట్లు? ప్రదేశం కూడా చూపించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి సంబంధించిన అధికారులది. ఆ చెట్లు పోయడానికి ఏం చేయాలనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ సిఐ గారిని కానీ ఎంఆర్ఓ గారిని సంబంధించిన అధికారులందరూ కూడా దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ భూమి అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లస్ రివార్డ్ చేసేవాళ్ళు అందరూ కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ఖచ్చితంగా పరిష్కార మార్గాలలోనే పోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాడు. మా మహేష్ గౌడ్ ఉన్నాడు, అదేవిధంగా అనిల్ ఉన్నాడు, మా బాబురావు ఉన్నాడు, మిగతా మిత్రులందరూ ఉన్నారు, తమ్ముడు కూడా ఉన్నాడు, భాస్కర్ గౌడ్ ఉన్నాడు. ఈ సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా చెప్తున్నా వాళ్ళను వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి సమస్యను సాల్వ్ చేయాల్సింది. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.